తెలుసాడు అసలు ఆయన ఎవరో తెలియదు. చావా సీన్ వచ్చేదాకా ఛత్రపతి అనేటైనా ఉన్నాడు భారతదేశంలో. ఆయన కొడుకు శరీర త్యాగం చేసిండు అనే విషయం మనకు తెలియదు. వాస్తవమా కాదా? శివాజీ లేకుంటే భారతదేశమే లేదు. ఎందుకు లేదు? మేము ఈసారి ప్రదర్శన తురుంకాలం కాదా? ఆయన ఒక్కడే తురుంకార్ అంటే ఆయన ఒక్కడే తురుంకార్. ఆయన ఒక్కడే హిందూ, మిగతా వాళ్ళు హిందువులే కాదు. వాస్తవమా కాదా? పుట్టినంతే హిందుత్వ భావాజాలం లేక చచ్చిపోయి బ్రతుకుతున్న హిందువులారా ఇకనైనా మేలుకోండి. ఎందుకు మేలుకోవాలి? ఏం జరుగుతుందని మేలుకోవాలి. కనబడతలేదా? మన పిల్లలు ఎక్కకపోయి 300 ముక్కలు వస్తుంటే కనబడతలేదా? మన ఆడపిల్లలు లవ్ జిహాదీ పేరు మీద పెళ్లి చేసుకొని చంపుతుంటే కొడుతుంటే ఏర్పడతలేదా? ఎప్పుడు మాత్రం స్వామి గుడికి వస్తే మీరు దండం పెట్టమంటారు, ప్రసాదం పెట్టమంటారు, పూలు వేయమంటారు, కొబ్బరికాయ కొట్టమంటారు అని చెప్తా అనుకున్నాం. కానీ మీరు ఈ ఛత్రపతి శివాజీ కథలు మాకేంటి చెప్తారా అనుకుంటాను. అంతేనా? అంతేనా కాదా? అంతేనా? ఎంతమంది కాదంటారు? ఛత్రపతి శివాజీ మహారాజు కనుక ఆ కాలంలో లేకుంటే భారతదేశం పాకిస్తాన్ లాగా ముస్లిం దేశమయ్యేది. ఏం దేశమయ్యేది? ఈరోజు హిందువులు మన బొట్టు పెట్టుకుంటున్నాం. కట్టు బొట్టు నడవడిక జీవన వైవిధ్యం దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయంటే ఎవరిని పెట్టిన పుణ్యం? ఛత్రపతి శివాజీ మహారాజ్. రామాలయం గులం టెంగుర్తి కట్టిరు. ఏ మసీద్ కట్టారు? బాబర్ మసీద్ కట్టారు. కట్టిరా? వేమరవాడ శివలింగం మీద మూత్రం మోసాలను మొక్కుతున్న హిందువులారా సిగ్గు తెచ్చుకోలేకనైనా ముందర మసీద్ కాడ పోయి ఇట్లా పెట్టుకొని ఆమె హిమలింగంతో కొట్టించుకుంటారు కదా. 33 కోట్ల దేవతలు చచ్చిపోయినారు మీకు లేదా? ఎందుకు మొక్కుతున్నారు దర్గా దగ్గర? ఎందుకు పీర్ల పండుగకి వెళ్తున్నారు మీరు? ఏం జరుగుతుంది నా దేశంలో? పేరుకే హిందువులు, ఆచరించేదంతా ముస్లింలు. అవునా కాదా? అవునా కాదా?